టెక్నికల్ రీజన్స్ వల్ల మనము ఈ యొక్క జూలై 2019 సిడిపి ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 7 క్వశ్చన్స్ మనం పార్ట్ 1లో చేసుకున్నాం. సో మిగిలిన ఏవైతే ఉన్నాయో ఈ 8 బిట్స్ దయచేసి ఈ పార్ట్లో చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవకాశం ఉంటే ఎక్కువ కూడా చేసుకుందాం. ఒక 8th బిట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సెంట్రల్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. మరొకసారి విజ్ఞప్తి, ఇది జూలై 2019 సీటెడ్ పేపర్ 2. ఇది సీటెడ్ పేపర్ 2కి సంబంధించిన సిడిపి క్వశ్చన్స్ ప్రాక్టీస్లో భాగంగా చేసుకుంటున్నాం మనం. సో 7 బిట్స్ మనం పార్ట్ 1లో చేసుకున్నాం. ఇది పార్ట్ 2. అవకాశం ఉంటే మనం నెక్స్ట్ అంటే 3 పార్ట్స్లో ఇది మోస్ట్ ప్రాబబ్లీ మనం రిలీజ్ చేస్తున్నాం. సో 8th బిట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సెంట్రల్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కు సెంట్రల్ పార్ట్ ఏంటి? ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం. ప్రోగ్రెసివ్ అంటేనే ప్రోగ్రెసివ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. బిట్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఒకటి టెక్స్ట్ బుక్ సెంట్రిక్ లెర్నింగ్, రెండోది బిలీఫ్ ఇన్ ద కేపబిలిటీ అండ్ పొటెన్షియాలిటీ ఆఫ్ ఎవ్రీ చైల్డ్, మూడవది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ అండ్ అసెస్మెంట్, నాలుగవది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అండ్ ఇన్ఫార్మ్ అసెస్మెంట్ పారామీటర్స్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సెంట్రల్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అవుతుందో దానికి సెంట్రల్ పార్ట్ ఏంటిది? ఒకటి టెక్స్ట్ బుక్ సెంట్రిక్ లెర్నింగ్, అంటే టెక్స్ట్ బుక్ ఆధారంగా నేర్చుకోవడం. రెండోది బిలీఫ్ ఇన్ ద కేపబిలిటీ అండ్ పొటెన్షియాలిటీ ఆఫ్ ఎవ్రీ చైల్డ్, అంటే ప్రతి శిశువు సమర్థత కలిగిన వ్యక్తిగా నమ్మడం కదా, వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీ ఉంటుంది నేర్చుకోవడంలోని నమ్మడం అది. మూడోది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ అండ్ అసెస్మెంట్, అంటే ఒక స్టాండర్డ్ పద్ధతిలో బోధించడం మరియు అసెస్మెంట్ చేయడం. నాలుగోది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అండ్ ఇన్ఫార్మ్ అసెస్మెంట్ పారామీటర్స్, అంటే బాహ్య ప్రేరణ కలిగించడం, ఇన్ఫార్మ్ అసెస్మెంట్ పారామీటర్స్ను పాటించడం. సో దయచేసి ఇందులో కరెక్ట్ ఆన్సర్ను ఐడెంటిఫై చేసుకోండి. సో ఇందులో డైరెక్ట్గా వెళ్తున్నాం క్వశ్చన్కి ఏంటి అంటే ఇది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే డైరెక్ట్గా మనం గుర్తుంచుకోవాల్సింటే చైల్డ్ సెంటర్డ్. సో చైల్డ్ సెంటర్డ్ కాబట్టి అందులో ఇందులో ఎక్కడ ఉంది ఆన్సర్ అనే దాన్ని మనం పికప్ చేసుకుంటే, సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దయచేసి రెండవ ఆన్సర్ ఏదైతే ఉందో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బిలీఫ్ ఇన్ ద కేపబిలిటీ అండ్ పొటెన్షియాలిటీ ఆఫ్ ఎవ్రీ చైల్డ్, ఇక మిగిలినవి కూడా ఆన్సర్ కాదు. సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. 9th, టు అండర్స్టాండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మామూలుగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి కదా, సో ఉంటాయని అవగాహన చేసుకోవడంలో ఈ క్రిందిది చాలా ముఖ్యం అంటున్నాడు. ఒకటి, టు లుక్ ఎట్ ద ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ దట్ గివ్ ఈచ్ పర్సన్ ఏ స్పెషల్ స్టార్ట్ ఇన్ ద లైఫ్. సెకండ్ వన్, టు లుక్ ఎట్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్స్ ఇండివిజువల్స్. మూడవది, టు కన్సిడర్ మ్యాచురేషన్ ఆఫ్ ద బాడీ అండ్ ద బ్రెయిన్. Fourth one, to consider both inherited characteristics as well as environmental factors and their interplay. సో ఈ విధంగా వికాసంలో వైయక్తిక భేదాలను అవగాహన చేసుకోవడానికి ఈ క్రిందిలో ఏది ముఖ్యమైనది అని అంటున్నాడు. టు అండర్స్టాండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ముఖ్యమైనది వైయక్తిక భేదాలను అవగాహన చేసుకోవడంలో. ఏంటిది? టు లుక్ ఎట్ ద ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్, అంటే మనకు అనువంశికంగా సంక్రమించే లక్షణాలను చూడడం, దట్ గివ్స్ ఈచ్ పర్సన్ ఏ స్పెషల్ స్టార్ట్ ఇన్ లైఫ్. రెండోది, టు లుక్ ఎట్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ఇండివిజువల్స్, పరిసర కారకాలను మనం వాటిని చూడడం. మూడోది, టు కన్సిడర్ మ్యాచురేషన్ ఆఫ్ ద బాడీ అండ్ బ్రెయిన్, అంటే పరిపక్వత, శారీరక బ్రెయిన్ యొక్క పరిపక్వతలను కన్సిడర్ చేయడం. నాలుగోది, టు కన్సిడర్ బోత్ ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ దేర్ ఇంటర్ప్లే, అంటే రెండింటిని చూడడం. ఒకటి అనువంశికంగా సంక్రమించే లక్షణాలు, రెండవది పరిసర కారకాలను కూడా, ఆ రెండింటి మధ్య ఇంటర్ప్లేని కూడా కన్సిడర్ చేయడం అంటున్నాడు. బహుశా మీరు ఆల్రెడీ ఆన్సర్ను ఐడెంటిఫై చేసే ఉంటారు. సో డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తాను. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనందరికి తెలిసిందే ఇండివిజువల్ డిఫరెన్సెస్కు మూల కారణం ఏంటంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ దేర్ ఇంటర్ప్లే. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్? ఈ క్రింది వాన్లో ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ వికాస సూత్రం కానిదేది? ఒకటి, డెవలప్మెంట్ ఈజ్ ఇండివిజువల్ డెవలప్ ఎట్ డిఫరెంట్ రేట్స్. సెకండ్ వన్, డెవలప్మెంట్ ఈజ్ రిలేటివ్లీ ఆర్డర్లీ.
మూడవది డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ గ్రాడ్యువల్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. నాలుగవది ఎగ్జాక్ట్ కోర్స్ అండ్ నేచర్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ డిటర్మైన్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్. సో బహుశా చదవగానే మీకు అర్థమై ఉంటుంది. ఇందులో వికాసోత్తరం కానిదితో దయచేసి ఐడెంటిఫై చేయండి. నాట్ అంటున్నాడు, కొంచెం కాషియస్గా ఉండాలి బిట్ చేసేటప్పుడు. ఇక్కడ ఏమంటున్నాడు, నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఆన్సర్స్ ఎలిమినేషన్ ప్రాసెస్లో చూద్దాం. నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్, ఇండివిజువల్ డెవలప్స్ డిఫరెంట్ రేట్స్ అనేది ఇది యాక్చువల్లీ ఒక ప్రిన్సిపల్, కాబట్టి ఆన్సర్ నాట్ కాదు. డెవలప్మెంట్ ఈజ్ రిలేటివ్లీ ఆర్డర్లీ, ఒక క్రమం ఉంటుంది వికాసంలో, అది ప్రిన్సిపలే. డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ గ్రాడ్యువల్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, వికాసం అనేది పీరియడ్ ఆఫ్ టైంలో జరుగుతుంది, ఒకేసారి కాదు కదా, అది కూడా ప్రిన్సిపలే, కాబట్టి నాట్ కాదు. ఇక ఫోర్త్ వన్ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఫోర్త్ వన్ నాట్ అవుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ కాంది ఏంటంటే ఎగ్జాక్ట్ కోర్స్ అండ్ నేచర్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఈజ్ డిటర్మైన్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్, పుట్టినప్పుడే మామూలుగా నిర్ణయించబడుతుంది అని అంటున్నాడు, కానీ కాదు. సో ఇది డెవలప్మెంటల్ ప్రిన్సిపల్ కాంది. సో నెక్స్ట్ బిట్ చూస్తున్నాం. సెవెరల్ రీసెర్చ్ స్టడీస్ షోస్ దట్ టీచర్స్ హ్యావ్ మోర్ ఓవరాల్ ఇంటరాక్షన్ విత్ బాయ్స్ దాన్ గర్ల్స్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్? చాలా రీసెర్చెస్ ఏం తెలుపుతున్నాయట అంటే, ఉపాధ్యాయులు గర్ల్స్ కంటే ఎక్కువగా బాయ్స్ పైనే బాయ్స్ తోటి ఇంటరాక్ట్ చేస్తారట, ఓవరాల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది అని చెప్పబడుతుందట. సెవెరల్ రీసెర్చ్ స్టడీస్ షో దట్ టీచర్స్ హ్యావ్ మోర్ ఓవరాల్ ఇంటరాక్షన్ విత్ బాయ్స్ దాన్ గర్ల్స్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్? దీన్ని ఇది ఏం తెలియజేస్తుంది కరెక్ట్? ఒకటి, బాయ్స్ హ్యావ్ మచ్ మోర్ అకాడమిక్ క్యాపబిలిటీస్ దాన్ గర్ల్స్. సెకండ్ వన్, బాయ్స్ నీడ్ మోర్ అటెన్షన్ దాన్ గర్ల్స్. మూడవది, దిస్ షోస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జెండర్ బయాస్ ఇన్ టీచింగ్. నాలుగవది, బాయ్స్ ఆర్ ఈజియర్ టు మేనేజ్ దాన్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ రూమ్. బహుశా మీరు ఐడెంటిఫై చేసి ఉండొచ్చు మీ ఆన్సర్ను, దీన్ని తెలియజేస్తుందో. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జెండర్ బయాస్ ఇన్ ద టీచింగ్, అంటే వివక్షత, లింగ వివక్షతను సూచిస్తుంది. ఎప్పుడైతే ఆడపిల్లల కన్నా మగపిల్లల వైపే మామూలుగా టీచర్సు మామూలుగా ఇంటరాక్షన్లో హ్యావ్ మోర్ ఓవరాల్ ఇంటరాక్షన్ విత్ ద బాయ్స్ అనేది జెండర్ బయాస్ని చూపెడుతుంది. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం మనం. ద ఎబిలిటీ టు కమ్ అప్ విత్ ఒరిజినల్ అండ్ డైవర్జెంట్ సొల్యూషన్స్ టు ఏ ప్రాబ్లమ్ ఈజ్ ప్రైమరీ క్యారెక్టర్ ఆఫ్. సో మామూలుగా ద ఎబిలిటీ టు కమ్ అప్ విత్ ఒరిజినల్ అండ్ డైవర్జెంట్ సొల్యూషన్స్ టు ఏ ప్రాబ్లమ్ ఈజ్ ఏ ప్రైమరీ క్యారెక్టర్ ఆఫ్. అంటే మామూలుగా సామర్థ్యం, ఏం సామర్థ్యం? ఒక సమస్యను పరిష్కరించే సామర్థ్యం లోపల ఒరిజినల్ అండ్ డైవర్జెంట్ సొల్యూషన్స్కు ఉండే సమర్థతను ఏమంటాం, దేని లక్షణం అంటున్నారు? అంటే సమస్య పరిష్కారం లోపల ఒక విభిన్న ఆలోచన కదా, డైవర్జెంట్ సొల్యూషన్స్ అంటే అనేక రకాల, ఒక సమస్యకు అనేక పరిష్కారాలను చూపించడం. అదేవిధంగా అవి కూడా ఒరిజినల్ ఐడియాస్ కదా. ఇది దేన్ని తెలియజేస్తుంది? ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్, ఒకటి ఎగోసెంట్రిక్ చిల్డ్రన్, రెండవది ఇంపేర్డ్ చిల్డ్రన్, అదేవిధంగా క్రియేటివ్ చిల్డ్రన్, మూడవది, నాలుగవది చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిసెబిలిటీ. బహుశా మీకు అర్థమై ఉంటుంది. డైవర్జెంట్ థింకింగ్ అనే పదం వస్తేనే మనకు తెలిసిపోతుంది ఈ నలుగురు లోపల ఎవరి లక్షణం ఇది. ఎగోసెంట్రిక్ చిల్డ్రనా, ఇంపేర్డ్ చిల్డ్రనా, క్రియేటివ్ చిల్డ్రనా, చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిసెబిలిటీ. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సరే వెళ్తున్న మనందరికీ తెలిసిందే. ఇక్కడ కీ పదాలు చూసుకోవాలి. డైవర్జెంట్, ద కమ్ అప్ విత్ ఒరిజినల్ డైవర్జెంట్ సొల్యూషన్స్ ఫర్ ఏ ప్రాబ్లం కదా. సో క్యారెక్టర్స్ ఎవరిది ఉంటుంది? క్రియేటివ్ చిల్డ్రన్, విభిన్న ఆలోచన ఏదైతే ఉందో అది అనేది డైవర్జెంట్ థింకింగ్ అనేది క్రియేటివ్ చిల్డ్రన్ యొక్క లక్షణం. సో సమస్యకి ఏంటి అంటే డైవర్జెంట్ సొల్యూషన్స్, అదేవిధంగా ఒరిజినల్ ఐడియాస్. సో ఈ రకంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో తప్పనిసరిగా మనకు బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. అందరం లిటిల్ బిట్ ఆఫ్ కాషియస్గా ఉండాలి. వాట్ ఇన్స్ట్రక్షనల్ అడాప్షన్ షుడ్ ఏ టీచర్ మేక్ వైల్ వర్కింగ్ విత్ ఏ స్టూడెంట్ హూ ఆర్ విజువల్లీ ఛాలెంజ్డ్? అంటే మనకు విజువల్గా అంటే కనిపించకపోవడం, పార్షివల్గా కావచ్చు లేదా పూర్తి కావచ్చు, వాళ్ళకు మనం వాళ్ళ అవసరాలను ఇన్స్ట్రక్షనల్ అడాప్షన్స్ ఎట్లా ఉండాలి, ఎట్లా మనం అడాప్ట్ చేసుకోవాలి, ఎట్లా ఏ రకంగా మనం బోధనలో ఎలా మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఎలా అడాప్షన్ చేసుకోవాలని అడుగుతున్నాడు. ఎవరికి? విజువల్లీ ఛాలెంజ్డ్. విచ్ ఇన్స్ట్రక్షనల్ అడాప్షన్ షుడ్ ఎ టీచర్ మేక్ వైల్ వర్కింగ్ విత్ ద స్టూడెంట్స్ హూ ఆర్ విజువల్లీ ఛాలెంజ్డ్? ఒకటి, స్పీక్ క్లియర్లీ అండ్ యూజ్ లాట్ ఆఫ్ టచ్ అండ్ ఫీల్ మెటీరియల్.
రెండవది యూజ్ ఏ వెరైటీ ఆఫ్ విజువల్ ప్రెజెంటేషన్. మూడవది ఓరియంట్ హర్ సెల్ఫ్ టు ద స్టూడెంట్స్ కెన్ వాచ్ హర్ క్లోజ్లీ. నాలుగవది ఫోకస్ ఆన్ వెరైటీ ఆఫ్ రిటర్న్ టాస్క్ ఎస్పెషల్లీ వర్క్షీట్స్. సో ఈ విధంగా మనం కనిపించను చూపు తక్కువ లేదా కదా పార్షియల్లీ కావచ్చు, బ్లైండ్ లేదా కంప్లీట్ బ్లైండ్ కావచ్చు, విజువల్లీ ఛాలెంజ్డ్ అంటాం. వాళ్ళకి ఎట్లాంటిది చూడాలి అడాప్షన్ ఇన్స్ట్రక్షన్లో? స్పీక్ క్లియర్లీ అండ్ యూజ్ లాట్ ఆఫ్ టచ్ అండ్ ఫీల్ మెటీరియల్. అంటే గట్టిగా మాట్లాడాలి. స్పీక్ క్లియర్లీ అండ్ యూజ్ లాట్ ఆఫ్ టచ్ అంటే చేతితోటి స్పర్శకు సంబంధించిన టచ్ చేసుకునే మెటీరియల్ని మనం వాడాలి. లాట్ ఆఫ్ టచ్ అండ్ ఫీల్ మెటీరియల్. రెండోది యూజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ విజువల్ ప్రెజెంటేషన్. చాలా చార్ట్స్, మ్యాప్లు పెట్టుకోవాలి. మూడోది ఓరియంట్ హర్ సెల్ఫ్ సో దట్ స్టూడెంట్స్ కెన్ వాచ్ హర్ క్లోజ్లీ. సో పిల్లలు తనను చూసేందుకు ఓరియంట్ హర్ సెల్ఫ్ దట్ స్టూడెంట్స్ కెన్ వాచ్ హర్ క్లోజ్లీ. ఆమెను దగ్గరగా ఉండాలి అంటారు, చూడగలుగుతారు. నాలుగు ఫోకస్ ఆన్ వెరైటీ ఆఫ్ రిటర్న్ టాస్క్స్ ఎస్పెషల్లీ వర్క్షీట్స్. వాళ్ళకి చాలా రిటర్న్ వర్క్ ఇవ్వాలి. సో దయచేసి ఈ యొక్క విజువల్లీ ఛాలెంజ్డ్ కోసం ఏది సరి అయినది కింద అనేది అంటున్నాడు. సో దయచేసి మరొకసారి చూడండి. ఓకే, బహుశా మీరు ఆన్సర్ని ఐడెంటిఫై చేసే ఉండొచ్చు. సో ఇందులో చాలా వరకు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పీక్ క్లియర్లీ అండ్ యూజ్ ఏ లాట్ ఆఫ్ టచ్ అండ్ ఫీల్ మెటీరియల్. సో దయచేసి మనకు ఈ రకంగా మనకు విజువల్లీ ఛాలెంజ్ కావచ్చు, హియరింగ్ ఇంపేర్డ్ కావచ్చు, సో అట్లా వాళ్ళకి ఎలాంటిది ఉంటుంది అని అడిగే అవకాశాలు తప్పనిసరిగా ఉంటే కొంచెం కాన్షియస్గా దయచేసి చూసుకోవాలి మనం. నెక్స్ట్ బిట్, కోఆపరేటివ్ లెర్నింగ్ అండ్ పీర్ ట్యూటరింగ్ డాష్ ఇన్ ఎన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్. అంటే మామూలుగా కోఆపరేటివ్ లెర్నింగ్ అనుకున్నామా సహాభ్యసనం, మరియు పీర్ ట్యూటరింగ్ అంటే సమవయస్కులు. మామూలుగా ఏంటంటే ఎవరైతే కొంచెం ఇంటెలిజెంట్ పిల్లలు ఉంటారో, కొంచెం అవగాహన ఉన్న పిల్లలు తోటి పిల్లలకు పీర్ ట్యూటరింగ్ చేయడం. డాష్ ఇన్ ఎన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ షుడ్ బి యాక్టివ్లీ ప్రమోటెడ్, షుడ్ బి యాక్టివ్లీ డిస్కరేజ్డ్, షుడ్ బి అకేషనల్లీ యూజ్డ్, షుడ్ నాట్ బి యూజ్డ్. సో బహుశా మీకు అర్థమే ఉంటుంది. ఫస్ట్ వన్ షుడ్ బి యాక్టివ్లీ ప్రమోటెడ్ అనే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్, షుడ్ బి యాక్టివ్లీ డిస్కరేజ్డ్ అనే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్, షుడ్ బి అకేషనల్లీ యూజ్డ్, షుడ్ నాట్ బి యూజ్డ్. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో కరెక్ట్ ఆన్సర్ను పుటప్ చేయండి. సో ఇందులో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. షుడ్ బి యాక్టివ్లీ ప్రమోటెడ్. కోఆపరేటివ్ లెర్నింగ్ అండ్ పీర్ ట్యూటరింగ్ అనే దాన్ని మనం యాక్టివ్గా ప్రమోట్ చేయాలి ఇన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్. అంటే అన్ని రకాల పిల్లలు ఉంటారు కదా, బలహీన వర్గాల బిడ్డలు ఉంటారు, డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారు, సో మంచి గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటారు, క్రియేటివ్ చిల్డ్రన్ ఉంటారు. అలాంటి అన్ని రకాల పిల్లలు ఉన్న దానిలో మనం తప్పనిసరిగా ఈ పీ ట్యూటరింగ్ను, కోఆపరేటివ్ లెర్నింగ్ను ప్రోత్సహించాలి. సో నెక్స్ట్ అంశం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్. సో ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ లోపల క్రింది వాటిలో ఏది ముఖ్యం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో ఈ క్రింది వాటిలో ఏది ముఖ్యం? ఒకటి యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్, రెండోది స్టాండర్డైజ్ టెస్టింగ్, మూడవది ప్రమోటింగ్ కాంపిటేటివ్ లెర్నింగ్, నాలుగవది ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఐఈపీ అని అంటున్నాడు. సో దయచేసి మనకి ఏది ముఖ్యం మీకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసే ఉంటారు. మరొకసారి ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో ఇది చాలా ముఖ్యం. ఒకటి యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్, రెండవది స్టాండర్డైజ్ టెస్టింగ్, మూడవది ప్రమోటింగ్ కాంపిటేటివ్ లెర్నింగ్, నాలుగవది ఐఈపీ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటున్నారు. సో మనందరికి తెలిసిందే ఏది ముఖ్యమో. సో దయచేసి మీ రైట్ ఆన్సర్ను పెట్టండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లాన్. సో చూద్దాం, నేను వీలైతే అన్ని బిట్స్ దయచేసి చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్ ఆఫ్ లెర్నర్స్ అండ్ దేర్ ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్. ఈ క్రింది వాని లోపల పేరింగ్ ఇచ్చాడు. సో వాళ్ళ యొక్క లక్షణాలను గుర్తుపట్టమంటున్నాడు. ఓకే, ఒకటి హియరింగ్ ఇంపైర్డ్ లెర్నర్స్ కెనాట్ కాంప్రహెండ్ విజువల్ ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళు ఎట్లున్నారట అంటే హియరింగ్ ఇంపైర్డ్ అంటే వాళ్ళకు వినపడదు. అంటే ఏంది? కెనాట్ కాంప్రహెండ్ విజువల్ ఇన్ఫర్మేషన్ అంటే కనిపించే అంటే విజువల్ ఇన్ఫర్మేషన్ గ్రహించలేరు అంటున్నాడు. అంటే మ్యాప్లను వాళ్ళను గ్రహించలేరు, హియరింగ్ ఇంపైర్డ్. డిస్లెక్సియా లెర్నర్స్ ల్యాక్ రీడింగ్ అండ్ రైటింగ్ ఫ్లూయెన్సీ. డిస్లెక్సియా లెర్నర్స్కి ఏంటంటే రీడింగ్ రైటింగ్ ఫ్లూయెన్సీ అనేది ఉండదు, ల్యాక్ తక్కువగా ఉంటుంది. మూడు క్రియేటివ్ లెర్నర్స్ హైపర్ యాక్టివ్గా ఉంటారు, స్లో ఇన్ కంప్లీటింగ్ వర్క్. క్రియేటివ్ లెర్నర్స్ను మ్యాచ్ ఏదైనా లక్షణం ఒకసారి గమనించండి. నాలుగవది అటెన్షన్ డెఫిసిట్ లెర్నర్స్
హై మోటివేషన్ కెన్ సస్టైన్ అటెన్షన్ ఫర్ లాంగర్ పీరియడ్స్ ఆఫ్ టైం. సో అటెన్షన్ డెఫిసిట్ ఉన్న అభ్యాసకులు వాళ్ళు అధిక ప్రేరణ కలిగి ఉంటారు. వాళ్ళు సస్టైన్ అటెన్షన్, ఎక్కువ కాలం అటెన్షన్ నిల్వ ఉంచుతారు ఎక్కువ కాలం. సో బహుశా చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అంటే ఏది కరెక్ట్ పేరైంది, జత చేయడంలో ఏది కరెక్ట్గా ఉందని అంటున్నాడు. సో దయచేసి ఒక సెకండ్ ఆలోచించండి, మీ ఆన్సర్ని పుటప్ చేసుకోండి. ఒకటి, హియరింగ్ ఇంపైర్డ్ లెర్నర్స్ కెన్ నాట్ కాంప్రిహెండ్ విజువల్ ఇన్ఫర్మేషన్. సెకండ్, డిస్లెక్సియా లెర్నర్స్ ల్యాక్ రీడింగ్ అండ్ రైటింగ్ ఫ్లూయెన్సీ. మూడోది, క్రియేటివ్ లెర్నర్స్ హైపర్ యాక్టివ్ షోస్ ఇన్ ఏ కంప్లీటింగ్ వర్క్. నాలుగోది, అటెన్షన్ డెఫిసిట్ లెర్నర్ హై మోటివేషన్ కెన్ సస్టైన్ అటెన్షన్ ఫర్ లాంగర్ పీరియడ్. సో డైరెక్ట్గా వెళ్తున్నాం ఆన్సర్. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. డిస్లెక్సియా లెర్నర్ ఏంటంటే వాళ్ళకు ల్యాక్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఫ్లూయెన్సీ అనేది డిస్లెక్సియా వారికి ఉండేది ల్యాక్ కదా. రీడింగ్ డిసబిలిటీ కానీ, రీడింగ్ కానీ, రైటింగ్ కానీ వాళ్ళు ఫ్లూయెంట్గా చదవలేరు, రాయలేరు. అది దాని యొక్క లక్షణం. సో ఇక్కడ నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ మీనింగ్ఫుల్ ఫెసిలిటేషన్ ఆఫ్ లెర్నింగ్. ఈ క్రింది వానిలో ఒకటి అర్థవంతమైన అభ్యసనానికి తోడ్పడుతూ ఉంటున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఫెసిలిటేషన్ ఆఫ్ లెర్నింగ్. ఒకటి, కనెక్టింగ్ న్యూ నాలెడ్జ్ టు ఏ ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. రెండవది, ప్రమోటింగ్ రిపిటేషన్ అండ్ రికాల్. మూడవది, యూజ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్. నాలుగవది, ఎంకరేజింగ్ మల్టిపుల్ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఏ ప్రాబ్లం. సో దయచేసి ఇందులో సరైన కానిది ఏదో గుర్తుపట్టాలి. కనెక్టింగ్ న్యూ నాలెడ్జ్ అంటే కొత్త జ్ఞానాన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ పూర్వ జ్ఞానానికి కనెక్ట్ చేయడం. రెండవది, ప్రమోటింగ్ రిపిటేషన్ అండ్ రికాల్. పిల్లలు ఇప్పుడు ఏంటంటే రిపీట్ చేయడం, రికాల్ చేయడాన్ని ప్రోత్సహించడం. యూజ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్ అంటే ఉదాహరణల్లోనూ వాటిని ఇవ్వడం, ఎగ్జాంపుల్స్ నాన్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం. ఎంకరేజింగ్ మల్టిపుల్ వేస్ ఆఫ్ లుకింగ్ ఫర్ ఏ ప్రాబ్లం. ఒక సమస్య పరిష్కారంలో మల్టిపుల్ వేస్ను చూడడానికి ఎంకరేజ్ చేయడం. బహుశా మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. దీన్ని మనం ప్రోత్సహించాలి. సో ఇందులో కరెక్ట్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ మీనింగ్ఫుల్. ఇక్కడ నాట్ అన్న పదం వచ్చింది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్ మీనింగ్ఫుల్ ఫెసిలిటేషన్ ఆఫ్ లెర్నింగ్, అర్థవంతమైన అభ్యాసానికి తోడ్పడింది ఏంటి అంటే సెకండ్ వన్ ఇస్ ద తోడ్పడదు. ప్రమోటింగ్ రిపిటేషన్ అండ్ రీకాల్ అనేది అర్థవంతమైన అభ్యసనానికి తోడ్పడదు. మిగతా అన్నీ కూడా తోడ్పడతాయి. సో ఇక్కడ నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ బి కన్స్టెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ బి కన్సిస్టెంట్ విత్ ఏ కన్స్ట్రక్టివిస్ట్ ఎన్విరాన్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్, మళ్ళీ ఇక్కడ కూడా అంటే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ బి కన్సిస్టెంట్ విత్ ఏ కన్స్ట్రక్టివిస్ట్ ఎన్విరాన్మెంట్. కన్స్ట్రక్టివిస్ట్ ఎన్విరాన్మెంట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ బి కన్సిస్టెంట్, కిందిది సరైనది కానిది ఇది కన్స్ట్రక్టివిస్ట్ దాని లోపల కదా ఎన్విరాన్మెంట్లో. ఒకటి, స్టూడెంట్స్ ఆర్ గివెన్ ఫ్రీక్వెంట్ ఆపర్చునిటీస్ టు ఎంగేజ్ ఇన్ ద కాంప్లెక్స్ మీనింగ్ఫుల్ ప్రాబ్లమ్ బేస్డ్ యాక్టివిటీస్. రెండోది, స్టూడెంట్స్ వర్క్ కొలాబరేటివ్లీ అండ్ గివెన్ సపోర్ట్ టు ఎంగేజ్ ఇన్ ఏ టాస్క్ ఓరియంటెడ్ డైలాగ్ విత్ ఈచ్ అదర్. మూడోది, టీచర్స్ ఎలిసిట్ స్టూడెంట్స్ ఐడియాస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ relationship to key topics and planned teaching learning to elaborate and restructure their current knowledge. నాలుగోది, టీచర్స్ ఎంప్లాయ్ స్పెసిఫిక్ ఎండ్ ఆఫ్ ద టర్మ్ అసెస్మెంట్ స్ట్రాటజీస్ అండ్ గివ్ ఫీడ్బ్యాక్ అండ్ ప్రోడక్ట్స్ రాదర్ దాన్ ద ప్రాసెసెస్. సో ఈజీగా గుర్తుపట్టే ఉంటారు. ఈ క్రింది వాన్లో కన్స్ట్రక్టివిస్ట్ ఎన్విరాన్మెంట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ బి కన్సిస్టెంట్ విత్ ద కన్స్ట్రక్టివ్ అంటే క్రింది కన్స్ట్రక్టివిస్ట్ ఎన్విరాన్మెంట్లో ఇది క్రింది వాటిలో సరైనది కానిది ఏది కదా నిర్మాణాత్మక వాతావరణంలో. సో ఇక్కడ దయచేసి ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేసుకోండి. ఒకసారి చదవండి, మళ్ళీ ఒకసారి మీ ఆన్సర్ ఏదో దయచేసి ఒక్కసారి ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నాం మామూలుగా నాట్ అంటున్నాడు, వుడ్ నాట్ కదా. అంటే ఇక స్టూడెంట్స్ ఆర్ గివెన్ ఫ్రీక్వెంట్ ఆపర్చునిటీస్ టు ఎంగేజ్ ఇన్ కాంప్లెక్స్ మీనింగ్ఫుల్ ప్రాబ్లమ్ బేస్డ్ యాక్టివిటీస్ అందులో ఉంటుంది కదా. సో ఒకటవది నాట్ కాదు. స్టూడెంట్స్ వర్క్ కొలాబరేటివ్ అండ్ ఆర్ గివెన్ సపోర్ట్ టు ఎంగేజ్ ఇన్ ద టాస్క్ ఓరియంటెడ్ డైలాగ్ విత్ ఈచ్ అదర్, ఇది కూడా జరుగుతుంది కదా, ఇది కూడా నాట్ కాదు.
టీచర్స్ ఎలిసిట్ స్టూడెంట్స్ ఐడియా అండ్ experiences in a relationship to key topics and planned teaching learning to elaborate the restructure their current knowledge. సో ఇది కూడా ఉంటుంది. ఇక కానిది అయితే అంటే మనం ఇక మిగిలిపోయింది 4th వన్ కాబట్టి ఇది కానిది 4th ఆన్సర్. సో టీచర్స్ ఎంప్లాయ్ ద స్పెసిఫిక్ ఎండ్ ఆఫ్ ద టర్మ్ అసెస్మెంట్స్ స్ట్రాటజీస్ అండ్ గివ్ ఫీడ్బ్యాక్ ఆన్ ద ప్రోడక్ట్స్ రాదర్ దెన్ ప్రాసెస్ కంటే ప్రోడక్ట్కి ముఖ్యం ఇస్తాడనేది ఇస్తున్నాడు కాదు. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో లక్షణం కానిది ఇదే. ఇక నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ బి ద కన్సిస్టెంట్ విత్ ద అది రిపీటేషన్ అయింది దీన్ని. ఓకే, ఇట్ ఈస్ వన్ ఈజ్ రిపీటెడ్. ఓకే, నెక్స్ట్ 19th ఏ టీచర్ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు సెట్ డాష్ రాదర్ దాన్ డాష్. ఒక టీచర్ గారు ఏ టీచర్ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు సెట్ డాష్ రాదర్ దాన్ డాష్ అంటే ఒక ఉపాధ్యాయులుగా మనం ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని దేనికంటే దేన్ని. లర్నింగ్ గోల్స్, సెట్ లర్నింగ్ గోల్స్ రాదర్ దాన్ పర్ఫార్మెన్స్ గోల్స్. రెండవది పర్ఫార్మెన్స్ గోల్స్ రాదర్ దాన్ లర్నింగ్ గోల్స్. మూడవది ఫెయిల్యూర్ అవాయిడింగ్ గోల్స్ దాన్ మార్క్ సీకింగ్ గోల్స్. నాలుగవది మార్క్ సీకింగ్ గోల్స్ దాన్ ఫెయిల్యూర్ అవాయిడింగ్ గోల్స్. సో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏ టీచర్ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు సెట్, పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి ఈ సెట్ చేసుకోవడంలో. డాష్ అంటే డాష్ గోల్స్ దెన్ డాష్ లర్నింగ్ గోల్స్నే సెట్ చేసుకోవాలి దేనికంటే పర్ఫార్మెన్స్ గోల్స్ కన్నా. సో పర్ఫార్మెన్స్ గోల్స్ కన్నా లర్నింగ్ గోల్స్ అని ఇట్లా 4 ఇచ్చాడు. సో దయచేసి మీకు ఆన్సర్ను ఐడెంటిఫై చేసేయండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లర్నింగ్ గోల్స్నే సెట్ చేసుకోవాలి. ఏ టీచర్ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్ టు సెట్ లర్నింగ్ గోల్స్ రదర్ దాన్ పర్ఫార్మెన్స్ గోల్స్. సో మిగిలినవి కూడా కాదు, రైట్ ఆన్సర్స్ కావు. సో నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్. ఈ కింది వాటిలో మంచి ఎఫెక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఏంటి? ఒకటి సెట్టింగ్ గోల్స్ అండ్ ద టైమ్ టేబుల్స్. రెండవది మేకింగ్ ఆర్గనైజేషనల్ చార్ట్స్ అండ్ కాన్సెప్ట్ మ్యాప్స్. మూడవది థింకింగ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్. నాలుగవది ఎక్స్ప్లెయినింగ్ టు ఏ పీర్. అదేవిధంగా ఐదవది సెల్ఫ్ క్వశ్చనింగ్, స్వయంగా ప్రశ్నించుకోవడం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఏంటి? సో ఒకటి సెట్టింగ్ గోల్స్ అండ్ టైమ్ టేబుల్స్. రెండవది మేకింగ్ ఆర్గనైజేషనల్ చార్ట్స్ అండ్ కాన్సెప్ట్ మ్యాప్స్. మూడవది థింకింగ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్. ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయినింగ్ ఏ పీర్. నాలుగవది సెల్ఫ్ క్వశ్చనింగ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీ. నేర్చుకోవడానికి ఏది మంచి స్ట్రాటజీ ఏంటిది? సో ఇందులో ఆన్సర్స్ ఇచ్చాడు. 1 2 3 1 4 5 1 2 3 4 నాలుగోది 1 2 3 4 5. సో దయచేసి ఒకసారి మీ యొక్క ఆలోచన ఒకసారి మీ ఆన్సర్ పుటప్ చేసుకోండి. సో దయచేసి ఒకసారి దీనికి ఆన్సర్ను నేను మళ్ళీ తర్వాత నెక్స్ట్ దానిలో తీసుకోవడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 20th బిట్ని మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 3లో పికప్ చేసుకుందాం. దయచేసి ఈ వీడియో వాచ్ చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సో మనకు పేపర్ను డీపర్ అడుగుతున్నారు. ఇది తప్పనిసరిగా అంటే పేపర్ 1 పేపర్ 2 మిత్రులందరికీ సహాయపడుతుంది. సో పార్ట్ 3ని కూడా సాధ్యమైనంత వరకు రేపు మార్నింగ్ వీలైతే నైట్లోనే అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్.